యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందాం త్వరగా. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను ఏమవుతాడండి? మరి అలాంటి విష్ణుబాబుగా ప్రభు పని చేయాలని తపన కలిగిన వారు బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. మరి అలాంటి విష్ణుబాబుగా వసనములు గారు అంటున్నారు, నేను నిజంగా ఒక మీటింగ్ కోల్పోయాను అని బాధ కలిగాను, కానీ ఇప్పుడు మీరు నన్ను నా హృదయంలో ఉన్న మీటింగ్ లోకి తీసుకెళ్తున్నారు అని సందర్భపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మాత్రం మనసు అంగీకరించట్లేదు అన్నారు. ఏం బాగుండేదండి, మీరు ఏ మీటింగ్ చేశారో అలాంటి మీటింగ్ తీసుకుపోతాను, నాకు కూడా వచ్చేయండి అన్నాను. అంతకంటే భాగ్యం లేదంటే కదా వచ్చేసారు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందాం త్వరగా. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను ఏమవుతాడండి? చనిపోయిన తర్వాత సజీవుడు అవుతాడా? ఇది చాలా విచిత్రంగా ఉంటది కదా. అంటే యేసుప్రభువుని నమ్ముకుంటే మరణం ముగింపు కాదు, మరణం తర్వాత మరో బ్రతుకుందనేది రొటీన్గా వెళ్ళిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఎంత అద్భుతమైన మాట అండి అది. అలా వెళ్ళిపోతుంది అంతే ఫ్లోటింగ్లోనే. ఏమంటున్నాడు ఆయన? ఈరోజు మీలో సజీవులు ఎవరో తేల్చుకోవాలి. సజీవులు కావడానికి దేవుడు ఏం చేశాడో మనం తెలుసుకోవాలి. మనం సజీవులు కావడానికే వచ్చాం. ఎన్నో భౌతికమైన ఇబ్బందులు మనకు ఉండొచ్చు, అవన్నీ చాలా మైన్యూట్. కానీ మనం ఈ క్రైస్తవులకు వచ్చింది ఎందుకో తెలుసండి? సజీవులు కావడానికి. మరణం ముగింపు కాదు, మరణం తర్వాత మరో బ్రతుకుందని దేవుడు మనకు తెలియచేశాడు. అందుగురించే మనం ఇక్కడికి వచ్చాం. మిగతా అన్ని దేవుడిస్తాడు. సజీవులు కావడానికి ముందు సజీవగా యాగం చేసిన ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. ఏమన్నాడండి? పునరుత్థానమును జీవమును నేనే, ఐయామ్ ఓన్లీ. ఎవరైనా చెప్పగలరండి? నేనే అనే పదాన్ని ఏ గ్రంథంలో చూపించగలరా? నో, లేదండి. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను లేచెను. ఈ పదాన్ని మీరు ఎక్కడ వినలేరు, చూడలేరు, ఎక్కడ ఏ గ్రంథస్థం చేయబడలేదు. చనిపోయినను లేచెదువు. నెక్స్ట్, ఎప్పుడు ఉంచాలంట ఆయన ముందు? ఎప్పుడు ఉంచాలట? ఇప్పుడు బ్రతుకుతున్నాం కదా మనము. బ్రతుకు, ఈ బ్రతుకులోనే ఆయనందు విశ్వాసం ఉంచాలి. బ్రతుకును ఆయందు విశ్వాసం ఉంచి ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఈ రోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఒక స్త్రీని అడిగాడు. ఈ రోజు ఆయన పునరుత్థానుడై లేచాడు. మనం కూడా సజీవులు అవుతామని మీరు నమ్ముచున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ కృపను బట్టి మీ సన్నిధిలో ఇలా మాట్లాడడానికి మీరు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే కొన్ని తొలి పలుకులుగా ఆయన మీరు నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే నా తర్వాత దైవజనులు మాట్లాడుచుండగా ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని, చెబుతున్న మాటలలో నా సొంత జ్ఞానము గాని సొంత ఆలోచన గాని లేకుండా కేవలం నీ నోటిపోరుగా కొన్ని మాటలను వినిపించడానికి మీరు కృప చూపు నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతుకులాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, మనం చదువుకున్న ఈ వాక్యంలో చాలా అద్భుతమైన వాక్యాన్ని మనం విన్నాం. ఏమిటంటే చనిపోయి బ్రతకడం. దీన్ని మనం ఏమంటామండి? సజీవులు కావడం. ఇంత అద్భుతమైన మాటని ఒక్కసారి లోతులోకి వెళ్ళి ఆలోచించండి. చనిపోయిన తర్వాత మళ్ళా బతుకుతారా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం త్వరగా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం.
ఎందుకనగా ఎలా బ్రతుకుతారంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై మరణించిన తర్వాత ఎలా బ్రతుకుతారు అని ఇక్కడ చాలా మందికి అనుమానం రావచ్చు.